నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో కూడా తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావాలంటూ కూడా కొట్లాడి తెచ్చుకున్నాం. సో ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి నిధులు ఎటుపోయాయి, నియామకాలు ఎటుపోయాయి, ఇలా అనేక అంశాలతోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు. సో ఈరోజు మనం ఇక్కడ అమరవీరుల స్థూపం దగ్గర కూడా ఉన్నాం. సో ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో పోరాడిన అందరూ కూడా ఇక్కడికి వచ్చి నివాళులు అర్పిస్తూ ఉన్నారు ఎవరైతే అమరవీరులందరికీ కూడా. సో మాట్లాడితే ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారులు అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ దిలీప్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సో ఎన్నో ఆశలతోటి కొట్లాటతోని ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం. సో ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకొని ఇప్పటికీ 10-12 సంవత్సరాలు అంటే దగ్గర చాలా సంవత్సరాలు పూర్తవుతూ ఉంది. సో మరి ఏమైంది తెలంగాణ రాష్ట్రంలో సామాజిక తెలంగాణ కానీ అయితే నీళ్లు నిధులు నియామకాలను తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో వచ్చాయా? అమరులకు న్యాయం జరుగుతుందంటే ఏం చెప్తారు సార్? అందరికీ తెలిసిన విషయమే. అమరులు 1200 మంది చనిపోయినారు. ఆత్మ బలిదానాల మీద వచ్చినట్టు ప్రభుత్వం గత 10 ఏళ్ల లోపల వాళ్ళు ఏమీ చేయలేదని మనందరికీ తెలుసు కాబట్టి ప్రజలకు బుద్ధి చెప్పడానికి దించేశారు. 10 ఇయర్స్లో వాళ్ళు చేసిందే లేదు. కుటుంబ పరిపాలన, తర్వాత లక్షలాది కోట్ల అవినీతి, ఆ తెలంగాణ సోయి లేకుండా పరిపాలించడం. సరే, ఆ మార్పు కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారికి పగ్గాలపై చెప్పారు. అన్ఫార్చునేట్లీ ఆయనకు 10 ఏళ్ళు పడితే కొలాప్స్ కావడానికి, ఈయనకు 10 నెలలే పట్టింది. ఈయన కూడా ఆయనకేం తీసిపోలేదు. అతని కంటే ఘనుడు ఆచంటమ్మలన్నలాగా ఈయన వ్యవహార శైలి ఉంది. మనం చెప్పడం కాదు, మంత్రి గారే పర్సెంటేజ్ లేని మన దగ్గర పళ్ళు కావట్లేదని చెప్పుకుంది. అంత ఘోరం, దారుణం. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడున్న కాంగ్రెస్ మంత్రులు ఇష్టం వచ్చినట్టు యథేచ్ఛగా లూటీ చేస్తున్నారు. సో ఇది మనం కోరుకునే తెలంగాణ మీరు అన్నట్టు కాదు. సో తెలంగాణ అంటే అమరవీరుల స్థూపం దగ్గర ఉన్నాం సార్. సో అమరవీరులు 1200 మంది దాకా బలిదానం అయ్యారు అంటే తెలంగాణ రాష్ట్రం కోసం. సో వాళ్ళ ఏదైతే త్యాగానికి ఫలంగా న్యాయం జరుగుతుందా తెలంగాణ రాష్ట్రంలో అంటే ఏం చెప్తారు? పోరాడాలా. ఇప్పుడు కూడా మళ్ళొకసారి మేల్కోవాల్సిన సమాజం మేల్కోవాల్సిన అవసరం ఏర్పడ్డది. ఒకటే మీరు అన్నట్టు సామాజిక తెలంగాణ అనుకున్నాం, తెలంగాణ సోయితో పాలకులు ఉండాలనుకున్నాం. అప్పుడు ఉద్యమ ద్రోహులకు పగ్గాలు ఇచ్చి లేకపోతే వాళ్ళని మంత్రులు చేశారు. ఇప్పుడు అదే కొనసాగుతుంది. కొండ సురేఖ మనందరికీ తెలుసు, కాల్పులు జరిపితే 9 మంది పిల్లలు ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమంలో గాయపడ్డారు. ఆమె మన మంత్రి. ఒక ఆయన పర్సెంటేజ్ లేని పనులే చేయట బట్టి గారు. అది 12 నుంచి ఈ మధ్య డిస్కౌంట్ ఇచ్చాడు, 8కి పడిపోయిందట. సో ఇది పరిస్థితి. ఆయన సమైక్యవాది. ఢిల్లీలో మేమంతా తెలంగాణ రావాలని అన్ని పార్టీలు తెరిపోయి కరపత్రాలు ఇస్తే తెలంగాణ వద్దని కరపత్రాలు ఇచ్చాడు రాజశేఖర్ పీరియడ్లో. అంత ఘన చరిత్ర ఆయన సంతకాలతో కాపీ కూడా ఉంది. అవసరమైతే అది బయట కూడా పెడతారు. అంటే అసలు తెలంగాణ వద్దు, వస్తే అంధకారంలో ఎటు వేయబడుతుంది. ఆ రోజు కరపత్రాలు పంచాడు మన ఉప ముఖ్యమంత్రి. ఈ దూరలేస్తే ఆయన కూర్చుంటాడట ముఖ్యమంత్రిగా. అంటే మనకు సమైక్యవాద పాలకులు, ఉద్యమ ద్రోహులు ఈరోజు మనకు పరిపాలన కావాలన్నది క్వశ్చన్. సో మీరు అన్నట్టు ఈ ఆకాంక్షలు నెరవేరినప్పుడు, ఒక సామాజిక తెలంగాణ రానప్పుడు మళ్ళీ తెలంగాణ సమాజం అనేది పూనుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. సో నేను గవర్నర్ కూడా అపాయింట్మెంట్ అడిగాను. అవినీతి మంత్రులను ముందు డిస్మిస్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత సీఎం గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, నువ్వు తెలంగాణ ఉద్యమంలో లేకపోయినా పోయి నీకైతే అవకాశం ఇచ్చిన ప్రజలు సోయితో పరిపాలించు. తెలంగాణ సోయితో నీ పార్టీలోనే తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు చేసిన వాళ్ళు కానీ అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పెట్టుకో మంత్రులుగా. ఈ దొంగలు లంగలు ఎందుకు నీకు? సో ఈ క్యాబినెట్ను ఈరోజు నువ్వు ఎక్స్పాన్షన్ బాధపడుతున్నావు కదా, ఎక్స్పాన్షన్గా చేయాల్సింది. దాన్ని మొత్తం పునర్వ్యవస్థీకరించాలి, పాత వాళ్ళని తీసేయాలి, కొత్త వాళ్ళని తీసుకుంటే తెలంగాణ సోయిలను తీసుకోవాలి. సో ఆ పద్ధతిలో మేము చేయకపోతే గవర్నర్ ఆల్రెడీ మేము అపాయింట్మెంట్ అడిగాం. ఈ ప్రభుత్వాన్ని ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ డిస్మిస్ చేయమని డిమాండ్ చేస్తున్నాం. సో గత 10 ఏళ్ళు నీళ్లు నిధులు నియామకాలతో విద్యార్థులు అదేవిధంగా చాలామంది ఉద్యమకారులు కూడా మీలాంటి వాళ్ళు చాలామంది పోరాడారు. సో విద్యార్థులకు న్యాయం జరిగిందా? మీలాంటి ఉద్యమకారులకు న్యాయం జరిగిందంటే ఏం చెప్తారు సార్? నాకు పర్సనల్గా న్యాయం ఏముంటుంది? తెలంగాణ రావాలని అందరం కొట్లాడినాం, విద్యార్థులు కూడా అందుకే కొట్లాడాం. ఏమంటే నాకు ఈరోజు ఒక అప్లికేషన్ ఇచ్చాడు ఈయన అధికారంలోకి వచ్చిన 15 నెలల కింద. మీకు ఏ స్కాలర్షిప్ కావాలా, మీ ఎఫ్ఐఆర్ కాపీ అవన్నీ నేను పెట్టుకుంటూ కింద రాసిన. నాకు ఏమొద్దు బాబు, ఈవెన్ పెన్షన్ కూడా వద్దు, నాకు కావాల్సింది ఒక తామరపత్రం. ఏంటంటే నేను 1969 యాజిటేషన్లో పార్టిసిపేట్ చేసిన, మళ్ళీ ఇప్పుడు కూడా నేను పార్టిసిపేట్ ఒక పత్రం నా ఇంట్లో వెళ్ళాడేసుకోవడానికి నెక్స్ట్ జనరేషన్కి అని చెప్పిన. కొందరికి అవసరం ఉంటుంది, కొందరు సర్వస్వం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు నువ్వు ఆ పెన్షన్ ఇవ్వు, ఆ 250 యార్డ్స్ ఇవ్వు. అట్లా ఏది చేయకుండా ఇప్పటిదాకా ఎవరిలో ఎడిపోయిందో. ఆయన కేసీఆర్ కనుక సమగ్ర సర్వే చేసినట్టే ఈయన కూడా సర్వే పత్రాలు తీసుకొని పోయిండు, అటే పోయిండు. చాలా హామీలు నెరవేర్చబడలేదు. ఈయన కూడా పాపం ఆయనే చెప్తున్నాడు, ఆయన డబ్బులు ఇవ్వట, నీకు కావాలంటే కోసుకొని తినమంటున్నాడు. కోసుకొని తినడానికి ఆయన ఇదా నాన్ వెజ్ అనుభవంలో చాలా మంది లీడర్లను చూశారు సార్. అంటే ఇట్లా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడడం ఎట్లా చూడొచ్చు? చీచి మరి దారుణం అది. నిజంగా కూడా కుటుంబ పెద్ద అన్నాడు గుప్పిటి మూసి పరిపాలించాలి. మనకి ఏం జరుగుతుందో మనకు అర్థం కాకూడదు, కుటుంబ పెద్దకే తెలవాలి. అంతేగాని నువ్వు ఓపెన్గా నన్ను ఏం చేయమంటావు, డబ్బులు లేవు, నేను ఏం చేయలేను, చేత కాదని నువ్వు అన్నాక నువ్వెందుకు పోయి దీపో ఓ తెలంగాణ సోయి నుండి పట్టుకొచ్చుకొని మేమే రిక్వెస్ట్ చేస్తాం, నీ పార్టీలకెళ్ళే పెట్టుకో. అంతేగాని ఇక చేతగానే ముఖ్యమంత్రి మనకెందుకు అంటున్నాడు.
సో గత ప్రభుత్వంలో కూడా అయితే తెలంగాణ అమరులకు కానీ అనేక హామీలు ఇవ్వడం జరిగింది అయితే వాళ్ళకి సంబంధించి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఇంకొన్ని హామీలు ఇవ్వడం జరిగింది సో అవన్నీ నెరవేరాయంటారు సార్? ఇంపాసిబుల్, ఏమి కాల. వాళ్ళు ఇచ్చిన తాయిలాలు కొన్ని 10 ఉంటే ఇంకా ఇవన్నీ బోర్డన్ని హామీలు ఉన్నాయి అక్కడ. సో ఇది ఈయనతో కాదు, ఈయన చేయలేడు, ఈయన పరిపాలించలేడు. ఆ గతంలో కంటే ఎక్కువ మోసపోతున్నాం ఇప్పుడు. అదన్నా పాపం కుటుంబంలో 4 ఎదురే సంపాదించుకున్నారట. ఇదైతే లాజర్స్ ఫేర్ అంటారు దాన్ని, ఇటాలియన్ సామెత. అంటే ఎవరి ఇష్టం వాందే. అంటే ఇప్పుడు ఊరూరికి 5 తయారైంది, ఏది లీడర్లు. అటు జిల్లాకు 5, ఊరుకు 5 దోపిడీ. సో ఇది మనం ఊహించిన తెలంగాణ కాదు ఈరోజు. అందుకే తెలంగాణ ఈ సందర్భంగా మనందరం మనం అభినందించుకుంటూనే మనం స్మరించుకుంటూ అమరవీరుల త్యాగాలని మనం మరొక్కసారి తెలంగాణ పునర్నిర్మాణానికి పునరంకితం కావాల్సిన అవసరం ఉంది. అందుకనే మేము రాష్ట్రీయ లోక్దల్ 2012 to 14 నడిపాం. అప్పుడు అజిత్ సింగ్ లాంటి వాళ్ళు మొత్తం పార్లమెంట్లో మనకు సమర్థన చెప్పడమే కాకుండా మన కోసం పోరాడారు, బిల్లు కూడా పాస్ చేయించారు అందరితో పాటు. ఆ పార్టీ అవసరం లేదు, మన తెలంగాణ ప్రభుత్వం వచ్చింది కానీ ఊరుకున్నాం. ఇవి అన్నీ చూసినాక మళ్ళీ ఆర్ఎల్డీని మేము రివైవ్ చేసాం. ఈరోజు ఆల్రెడీ సామాజిక న్యాయం కోసం, యువతను ఎంపవర్మెంట్ కోసం, పాలనా పగ్గాలు యువతకే అందించాలనే లక్ష్యంతో అవినీతి వ్యతిరేకంగా పోరాడుతుంది. ఆ లక్ష్యంగా పనిచేస్తుంది. ఫైనల్గా అయితే ఇప్పుడున్న ఈరోజు అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? పాలన ఎట్లా ఉంది? ఒక ప్రజాపాలన అంటా ఉన్నా ఎట్లా ఉందండి? పాలన ఎక్కడిది? ముఖ్యమంత్రి చెప్పుకుంటున్నాడు డబ్బులు లేవునా, కానీ డబ్బులు లేకుండా జీతాలు ఇవ్వడానికి ఆయన ఎందుకండి? ఆఫీసర్లు నడుపుకుంటారు. ఊరికనే పెన్షన్ ఎవరికి ఎంత ఇవ్వాలో వచ్చిన రూపాయలు పంచడానికి పెద్ద మేధావులను మంత్రులు సీఎం అవసరం లేదు, అధికారులు నడుపుకుంటారు. ఆయన వెళ్ళిపోతే పాపం తీర్థయాత్రలు చేసి వస్తే మంచిదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.